పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నర్సాపురం పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ప్రారంభించారు. అలాగే ఇక్కడ నుండే వర్చువల్ గా 24 పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాలను వర్చువల్ టెక్నాలజీతో ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తలా మొండెం లేని రాజధాని రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని వైఎస్ఆర్సీపీ తయారు చేసిందని మండిపడ్డారు. ప్రశ్నించే వాళ్లను ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసులతో జైల్లో పెడుతున్నారని, కేంద్రం ఇచ్చే పథకాలను తమ పథకాలుగా చెప్పుకుంటున్న ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని 29 రూపాయలకే కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో పంపిణీ చేయనుందని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ పథకాన్ని పేదవారికి ఉచితంగా 5 లక్షలు వైద్య సహకారం అందిస్తామని తెలిపారు. అలాగే భారతీయ జనతా పార్టీ గావ్ చలో అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, 175 నియోజకవర్గాల్లో ఎన్నికలకు సమాయత్తమవుతుందని, ప్రత్యేక హోదా ప్రకటించింది మేము కాదు కాంగ్రెస్ ప్రభుత్వం, మేము ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాం, అది ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకారంతోనే జరిగిందన్నారు. భీమవరం కేంద్రంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంట్లో కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాల ప్రారంభోత్సవం భారతీయ జనతా పార్టీ చేసుకోవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్లే. ఎందుకంటే మా ప్రయత్నాలు అన్ని కూడా ఇప్పుడు ఈ రోజుతోటి ప్రారంభం, అంటే ఇంతకు ముందు నుండి కూడా జరుగుతున్నా ఇవాళ ఒక ప్రాధాన్యతతోటి ఇవాళ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక నుండి ముందుకు తీసుకువెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసినట్లయితే ఖచ్చితంగా మెరుగైనటువంటి ఫలితాలు ఈసారి 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుంది అనేటువంటి భావన మా అందరిలో కూడా కలిగినటువంటి నేపథ్యం. ఇవాళ దేశానికి 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు సుపరిపాలన ఏ విధంగా దేశానికి అందించారో అనుభవించినటువంటి భారతీయులందరూ కూడా వారు అర్థం చేసుకునేటువంటి విషయం. సమాజంలోని ప్రతి వర్గానికి కూడా న్యాయం చేయాలి అనేటువంటి భావన, సర్వస్పర్శి అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి సంకల్పంతో గడిచిన 10 సంవత్సరాల కాలంగా ఎటువంటి పాలన, అవినీతి రహిత పాలన కావచ్చు, అదేవిధంగా వారసత్వ నాయకత్వం లేనటువంటి పాలన కావచ్చు, దేశానికి అందించినటువంటి సందర్భంలో భారతీయులందరూ కూడా ఈసారి కూడా ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు అని చెప్పి అనేక సర్వేల మాధ్యమంగా మనకి తెలియవస్తున్నటువంటి విషయం. 2014లో 282 సీట్లు గెలుచుకున్నట్లయితే 2019 సంవత్సరానికి వచ్చేటప్పటికి 303 సీట్లు గెలుచుకుంటే ఇవాళ 2024లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దగ్గర 350 సీట్లు గెలుచుకుంటుందని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా విశ్వసిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే ఇది భారతీయ జనతా పార్టీని ప్రజలందరూ కూడా ఆశీర్వదించడానికి ఇందాక అన్నట్లుగా ఒక సుస్థిరమైనటువంటి పాలనని, సమర్థవంతమైనటువంటి పాలనని, అవినీతి రహిత పాలనని, అన్ని వర్గాలకి కూడా న్యాయం చేసేటువంటి పాలనని ఇవాళ భారతీయులు చూసినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సన్నద్ధంగా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు కూడా చేస్తున్నటువంటి అభ్యర్థన మీ ద్వారా 10 సంవత్సరాల కాలంగా ప్రజలందరూ కూడా